ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు శ్రీరామ రక్ష అవగాహన సదస్సులో బీజేపీ నేతలు. గోకవరం సచివాలయం 4 పరిధిలో డ్రైవర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ పథకం అవగాహన సదస్సు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు, మండల బీజేపీ అధ్యక్షుడు ఇనకోటి బాపనదొర, బీజేపీ సీనియర్ నాయకుడు ఉంగరాల ఆదివిష్ణు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడం కోసం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు చేపట్టాయని, భారత్ గుర్తింపు కార్డు తీసుకొని ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. భారత్ మాతాకు జై శ్రీరామ్. ఈరోజు నా పేరు ఎనకోటి బాపనదొర. నేను భారతీయ జనతా పార్టీ గోకవరం మండల అధ్యక్షుడిని. ఈ రోజున గోకవరం మండలం, గోకవరం గ్రామం, సచివాలయం 4 పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీ బోర్డు స్కూల్లో ఉన్నాం మనం. ఇక్కడ భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి 2018 సెప్టెంబర్ 23వ తేదీన ఆయుష్మాన్ భారత్ యోజన అనే పథకాన్ని ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేటటువంటి దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకి మరింత దగ్గరగా చేరువ చేయాలనే సదుద్దేశంతో దాన్ని 2 విభాగాలుగా విభజించి PMJAY అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఇంటికి ANMలు, ఆశా వర్కర్స్ వెళ్ళి ఆ కార్డులు డౌన్లోడ్ చేసి ప్రతి ఇంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వైద్య సదుపాయాలు, చికిత్స చేసుకునే విధంగా ప్రతి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ కార్డుకి అనుసంధానమైనటువంటి హాస్పిటల్లో చికిత్స చేసుకునే విధంగా ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరుగుతున్నాయని, మరి అదే విధంగా ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మన గోకవరం మండలంలో 20 సెంటర్స్ ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 1,60,00,000 సెంటర్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు భారతదేశ ప్రజలకందరికీ కూడా ఈ యొక్క విధుల నిర్వహణలో భాగస్వాములు అవుతున్నాయని, అదేవిధంగా 8,000 కోట్ల రూపాయలు ఈ యొక్క భారతదేశ పేద ప్రజలకి ఈ వైద్య నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తనండి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే 15 రోజుల్లో ఉగ్రవాదుల్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, అదేవిధంగా ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అటువంటి ఉగ్రవాదుల్ని అంతం చేసి భారతదేశాన్ని శక్తివంతమైన భారత్ గా ఆవిర్భవింపజేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అదేవిధంగా కరోనా మహమ్మారిని మరి సమూలంగా నిర్మూలింపజేసి 140 కోట్ల భారతీయులకు ఆ యొక్క వ్యాక్సిన్ వేయించి ఆరోగ్య భారత్ గా నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి క్యాన్సర్ టెస్టులు చేయించి క్యాన్సర్ మహమ్మారి బారి నుండి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రక్షించాలని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భారత్.